ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్ ఇచ్చినాడు ఈజ్ 0 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్ అంటే ఏంది, ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ మనం యాడ్ చేయాలా. సో ఎక్స్ మైనస్ 1 ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని యాడ్ చేయాలా. సో యాడ్ ఎలా చేస్తారంటే చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది మనకు, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 2x స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా -1 -2 -3 -3 -3 -6 -6 -12 అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి, మనం 2ని అంటే ఈజ్వల్ బయట పంపిస్తే +12 అవుతుంది. ఆపని పోతే కనుక సరే 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12. దెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 6. ఎందుకంటే 2 1 2 6 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -6 ఇజ్ ఈక్వల్ టు 0. సో మనం 6ని కాంపోనెంట్ తీస్తే 2 3 6 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఏదో ఒక దానికి మైనస్ పెట్టచ్చు. అంటే -3 లేదా -2, 3, 2 అనే ఫ్యాక్టర్స్ మైనస్ దేనికి ఒక దానికి ఉండాలి. సో ఇక్కడ చూస్తే కనుక మనకు ఆన్సర్ ఏది, ఆప్షన్ నెంబర్ 3 ఆర్ ఆప్షన్ నెంబర్ C ఇస్ ద రైట్ ఆన్సర్.